ఈడ్పుగల్లు జడ్పీ హై స్కూల్లో 1,30,00,000 రూపాయలతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నామని డిఎస్డీఓ సుధాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఈ స్విమ్మింగ్ పూల్కు అవసరమైన స్థలాన్ని బదలాయించగానే పనులు చేపడతారని ఆయన తెలియజేశారు. ఈడ్పుగల్లులో స్విమ్మింగ్ పూల్ ప్రపోజల్స్ ఉన్నాయి. అది పోయినసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ లోకల్ ఇన్సూరెన్సెస్ వలన హామీ వల్ల వారు లోకల్ రిప్రజెంటేషన్ వలన వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ కూడా దానికి 1,30,00,000తో ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎస్టిమేషన్స్ కూడా చేసాం. దానికి గవర్నమెంట్స్ కూడా ల్యాండ్ ఇన్లేషన్ చేయమని కూడా అడిగాం. తొందరలో అది కూడా గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది ప్రపోజల్స్. సో అదొకటి ఒక ప్రాజెక్ట్ మనకి జిల్లాకి చేయటం. మినీ స్టేడియాస్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. పుచ్చలపల్లి సుందరయ్య నీతి నిజాయితీకి మారుపేరని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. ప్రజాసేవకి అంకితమైన మహనీయ వ్యక్తి అని తెలిపారు. సుందరయ్య శత జయంతిని పురస్కరించుకుని కృష్ణలంకలోని పాఠశాలలో మినరల్ వాటర్ కేంద్రాన్ని సిపిఎం ఏర్పాటు చేసింది. కృష్ణలంకలోని విఎం రంగా పాఠశాలలో సిపిఎం పార్టీ మినరల్ వాటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు వాటర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు కాశీనాథ్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య నిజాయితీకి మారుపేరని తెలిపారు. ఆయన సిపిఎం పార్టీ పురోభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజాసేవకే అంకితమైన మహనీయ వ్యక్తి అని ప్రశంసించారు. సుందరయ్య లాంటి వ్యక్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. ఆదర్శవంతమైనటువంటి మహానాయకుడిగా ఎదిగినటువంటి సుందరయ్య గారి శత జయంతి ఈ సంవత్సరం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన స్కూల్కి సంబంధించి వాటర్ కూలర్ అని చెప్పనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో వాళ్ళ సహకారంతో ఒక 10 ఫ్యాన్స్ మన విఎంఆర్ ఎలిమెంటరీ స్కూల్లో ఏర్పాటు చేయడానికి వారు కూడా సహకరించారు. వారు కూడా వస్తూ ఉన్నారు. శాశ్వతంగా ఆ వాటర్ కూలర్ మీ స్కూల్కే ఇవ్వడానికి లింగమనేని చారిటబుల్ ట్రస్ట్ వారు సహకారం తీసుకుని ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటిది విజయవాడలో మొట్టమొదటిసారిగా ఈ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే కాశీనాథ్ గారు ఎక్కడొచ్చినా మొదట మా స్కూల్కి కావాలని ఆయన అడిగి పట్టుబట్టి మీ స్కూల్కి తెప్పించడం జరుగుతుంది. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు పుట్టి 100 ఏళ్ళు అయ్యింది. ఈ సంవత్సరంలో ఉత్సవాలని చెప్పి ఆ పేరుతో ఏదో కార్యక్రమాలు జరపాలంటే సుందరయ్య గారు ప్రజల సేవకి అంకితమయ్యారు. ఇవాళ ఉన్నటువంటి బందర కాలం ఒక రోజుల్లో పూడికి తీర్చపోతే 1945 తర్వాత కాలంలో ఆయన దగ్గరుండి కార్యకర్తల చేత అప్పుడు పూడికి తీర్చినటువంటి పరిస్థితులు కూడా సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు లైఫ్ స్టైల్లో చిన్న టిప్. గడిచిన 3-4 నెలలుగా వేసవి దెబ్బకు విలవిల్లాడిన జనం ఎండలు తగ్గుముఖం పట్టడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వర్షాకాలం హర్షం తెచ్చే మాట ఎంత నిజమో దాంతోపాటు ఎన్నో అంటురోగాల వ్యాప్తికి కూడా కారణమవుతుంది. ముఖ్యంగా వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతే అక్కడ దోమలు వ్యాప్తి చెంది వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వర్షాలు రావడానికి ముందే ఎవరికి వారు తమ ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉన్న చోట అపరిశుభ్రత చోటు చేసుకుంటుంది కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటితో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొడాలి నాని వ్యాఖ్యలపై మండిపడ్డ బందర్ ఎంపీ కొనకళ్ళ నారాయణ, నాని చరిత్రలో నమ్మక ద్రోహిగా మిగిలిపోతారంటూ ధ్వజం.
మళ్లీ పెరిగిన విద్యుత్ కోత, మధ్యాహ్నం మరో అరగంట పెంపు, ప్రజలు సహకరించాలని ఎస్ఈ మోహన్ కృష్ణ సూచన. వ్యవసాయ పనులు పుంజుకునే వరకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ డిమాండ్. గొల్లపూడిలో ఆందోళనకు దిగిన రైతు కూలీలు. ఈడుపుగల్లు జడ్పీ స్కూల్లో 1,30,00,000 రూపాయలతో స్విమ్మింగ్ పూల్. డిఎస్డీఓ రామకృష్ణ వెల్లడి. ముఖ్యమంత్రి హామీ మేరకే ఏర్పాటు చేస్తున్నామని స్పష్టీకరణ. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.